హాయ్ గైస్, ఈ వీడియోలో డబ్లీ లింక్ లిస్ట్ గురించి నేర్చుకుందాం. సో ఆల్రెడీ ప్రీవియస్గా మనం సింగిల్ లింక్ లిస్ట్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్లీ లింక్ లిస్ట్. సో డబ్లీ లింక్ లిస్ట్, అసలు డబ్లీ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ లింక్ లిస్ట్ అన్నమాట. మనం ఆల్రెడీ టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అంటే 2 టైప్స్ అని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ అండ్ రెండోది ఏంటంటే డబ్లీ లింక్ లిస్ట్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లింక్ లిస్ట్కి డబ్లీ లింక్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో సింగిల్ లింక్ లిస్ట్ కదా. సో సింగిల్ లింక్ లిస్ట్లో ఓన్లీ వన్ డైరెక్షన్, అంటే హెడ్ నుంచి ఎండ్ వరకు వెళ్తాం. హెడ్ పాయింటర్ ఉంటుంది కదా, హెడ్ పాయింటర్ నుంచి ఎండ్ వరకు మాత్రం వెళ్తాం. అంతేగాని ఎండ్ నుంచి హెడ్ వరకు రాలేము, అంటే రివర్స్ డైరెక్షన్లో రాలేము అన్నమాట. అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట సింగిల్ లింక్ లిస్ట్లో. అదే డబ్లీ లింక్ లిస్ట్లో మనం ఫార్వర్డ్ వెళ్ళచ్చు, బ్యాక్వర్డ్ వెళ్ళచ్చు. అది డబ్లీ డిఫరెన్స్ అన్నమాట డబ్లీ లింక్ లిస్ట్కి. సో డబ్లీ లింక్ లిస్ట్, సో డబ్లీ లింక్ లిస్ట్లో మనం బోత్ డైరెక్షన్స్ ఈజీగా వెళ్ళచ్చు అన్నమాట. సో బోత్ డైరెక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్లీ లింక్ లిస్ట్ యొక్క నోడ్ మనకు ఆల్రెడీ చెప్పాను కదా. ఒక నోడ్ మనకి లింక్ లిస్ట్ అంటేనే మనకు నోడ్స్ ఉంటాయి, నోడ్ ఉంటుంది కదా, అంటే ఒక నోడ్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఒక బాక్స్ ఆఫ్ కంటెంట్ కదా. సో మెయిన్ సింగిల్ లింక్ లిస్ట్కి నోడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో స్ట్రక్ట్ అని రాసుకుంటాం కదా, సి లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను. స్ట్రక్ట్ అని చెప్పి నోడ్ అని ఒక క్రియేట్ చేసుకుని ఈ స్ట్రక్చర్లో ఏం చేస్తాం, తర్వాత ఇంటి డేటా అని చెప్పి దాని తర్వాత స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పి ఏదో ఒక వేరియబుల్ లింక్ అనో నెక్స్ట్ అనో ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటాం కదా. ఇదన్నమాట ఒక నోడ్ ఎలా క్రియేట్ చేయాలంటే మన సింగిల్ లింక్ లిస్ట్కి ఇది. అదే ఒక డబ్లీ లింక్ లిస్ట్కి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. సో డబ్లీ లింక్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ డబ్లీ లింక్ లిస్ట్. సో ఫస్ట్ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పిన తర్వాత సేమ్ డేటా ఫీల్డ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే స్ట్రక్ట్ నోడ్ స్టార్ లెఫ్ట్ అని అండ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ అంటే రైట్ అని. అంటే మనం లెఫ్ట్ ఒక పాయింటర్కి 2 డైరెక్షన్స్ ఉన్నాయనుకుంటే లెఫ్ట్ అని రైట్ అని. మీకు ఒకసారి ఇమేజ్ చూపిస్తే మీకు నీట్గా అర్థమవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్. సో ఇదన్నమాట మనకి కావాల్సింది. ఇది స్టార్టింగ్లో హెడ్ కదా, మనం ఎప్పుడు చెప్పాం కదా మనకి హెడ్ పాయింటర్ స్టార్టింగ్ పాయింటర్ అని. దాని తర్వాత చూడండి ఇక్కడ డేటా ABCD అనుకుంటే మనకి చూసారు కదా 3 బ్లాక్స్ ఉన్నాయి, మొత్తం 3 ఫీల్డ్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటి డేటా ఫీల్డ్, మిగతా 2 ఫీల్డ్స్ ఏంటి, ఒకటి లెఫ్ట్ పాయింటర్ ఒకటి రైట్ పాయింటర్ అన్నమాట. సో చూసారు కదా దీనికి లెఫ్ట్ బి అనే నోడ్ ఉంది కదా. సో ఈ బి అనే నోడ్కి లెఫ్ట్ ఏముంది, ఏ ఉంది, అండ్ బి అనే నోడ్కి రైట్ ఏముంది, సి ఉంది కదా. సో ఇలా మనకి పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట, 2 మ్యూచువల్గా పాయింట్అవుట్ చేసుకుంటూ ఉంటాయి. సో తర్వాత చూసుకున్నట్లయితే మనం ఇక్కడ నుంచి హెడ్ కాడి నుంచి ఇలా ఇక్కడ దాకా ఎండ్ వరకు వెళ్ళచ్చు. అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రావచ్చు అన్నమాట. అందుకే డబ్లీ లింక్ లిస్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్లీ లింక్ లిస్ట్ యొక్క చూసారు కదా నోట్స్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇదేమో సింగిల్ లింక్ లిస్ట్లో ఎలా క్రియేట్ చేస్తాం, అదే డబ్లీ లింక్ లిస్ట్లో స్ట్రక్ట్ నోడ్ అని చెప్పి ఎలా క్రియేట్ చేస్తాం అన్నమాట, ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేస్తాము. సో దీని తర్వాత అసలు ఆపరేషన్స్ ఏమున్నాయో చెప్తాను. సో అడ్వాంటేజెస్ ఏంటి, అసలు అడ్వాంటేజెస్ ఆఫ్ డబ్లీ లింక్ లిస్ట్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ డబ్లీ లింక్ లిస్ట్ అంటే ఏంటంటే సేమ్ మనకు తెలుసు కదా, లింక్ లిస్ట్ అంటే అడ్వాంటేజ్ ఏంటి, అన్లిమిటెడ్ సైజ్ అన్నమాట. మన ఇష్టం వచ్చిన ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకి సెట్ ఇన్ అమౌంట్ ఆఫ్ సైజ్ లిమిట్ అలాంటిది ఏమి ఉండదు. మనకి ఎర్రస్లో అయితే సెట్ ఇన్ అమౌంట్ ఆఫ్ సైజ్ లిమిట్ ఉంటుంది. అదే డబ్లీ లింక్ లిస్ట్లో అలాంటివి ఏమి ఉండవు. సో దాని తర్వాత ఇంకేమున్నాయి, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కెన్ బీ డన్ అట్ ఎనీ పొజిషన్. అంటే మనకి ఇన్సర్ట్ చేయొచ్చు, ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయాలన్నా ఒక వాల్యూని డిలీట్ చేయాలన్నా ఏ పొజిషన్లో అయినా డిలీట్ చేయొచ్చు అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కొంచెం యాక్సెస్, ఒక వాల్యూని యాక్సెస్ చేసుకోవడం ఎరేస్లో ఈజీ, ఇండెక్స్ యూస్ చేసుకుని ఈజీగా ఎరేస్లో అయితే వాల్యూ ఈజీగా యాక్సెస్ చేసుకుంటాం. అదే మనకి లింక్ లిస్ట్లో అయితే మళ్ళీ ఒక పాయింటర్ తీసుకుని హెడ్ కానీ స్టార్ట్ చేసుకుని మనకు కావాల్సిన పొజిషన్కి వెళ్ళే వరకు అలా లూప్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. అది కొంచెం లింక్ లిస్ట్ కాన్సెప్ట్లోనే కొంచెం డ్రాబ్యాక్ అన్నమాట. అంటే మనకి వెంటనే యాక్సెస్ చేసుకోలేము వాల్యూని, మళ్ళీ సెట్ చేసుకుంటే వెళ్ళాలి. హెడ్ కానీ స్టార్ట్ చేసుకుని ఒకటి సెట్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే ఎలాగంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి కదా, ఇది ఈ 4th పొజిషన్లో వాల్యూ కావాలంటే మనం ఎరేలో ఏం చెప్తాం, ఎరే ఆఫ్ 4 అంటే మనకి 4th పొజిషన్లోనే వాల్యూ వచ్చేది. అదే మనకి లింక్ లిస్ట్లో అయితే హెడ్ కానీ స్టార్ట్ చేసుకుని ఇక్కడికి వెళ్తాం, తర్వాత లాస్ట్కి ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లోనే వాల్యూ ప్రింట్ చేసుకోవడానికి లేకపోతే యాక్సెస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. సో అందుకే కొంచెం స్లో ఉంటుంది లింక్ లిస్ట్లో వాల్యూస్ తీసుకోవడం. దాని తర్వాత
అసలు ఆపరేషన్స్ ఏమన్నా చూద్దాం. సో నేను డబ్ల్యూ లింక్ లిస్ట్ మనం మొత్తం కోడ్తో సహా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మొత్తం కోడ్ ఇంప్లిమెంటేషన్ అంతా చెప్తాను కదా. ఫస్ట్ ఏంటంటే ఇన్సర్షన్ అన్నమాట, ఇన్సర్షన్ అట్ ఎండ్. అండ్ సెకండ్ది ఏం చెప్తానంటే ఇన్సర్షన్ అట్ ఎనీ స్పెసిఫైడ్ పొజిషన్. దాని తర్వాత థర్డ్ది ఏం చెప్తానంటే డిలీషన్. అండ్ ఫోర్త్ది ఏంటంటే సెర్చింగ్ ఆఫ్ ద సెర్టెన్ డేటా. సో ఫోర్త్ది అంటే సెర్చింగ్ ద డేటా. సో ఇవన్నమాట ఈ మొత్తం ఈ 4 ఫంక్షనాలిటీస్ మొత్తం అంటే ఈ ఆపరేషన్స్ అన్నీ మనకి డబ్ల్యూ లింక్ లిస్ట్లో మీకు కవర్ చేస్తాను సో ఈ సిరీస్లో. సో మీకు ఈ వీడియో మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. డబ్ల్యూ లింక్ లిస్ట్ అంటే అర్థమైంది కదా. సో బోత్ డైరెక్షన్స్. మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే డబ్ల్యూ లింక్ లిస్ట్కి సింగిల్ లింక్ లిస్ట్కి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రాగలం కాబట్టి మనకి డిలీషన్ ఆపరేషన్ అన్నమాట. డిలీషన్ ఆపరేషన్ కెన్ బి డన్ ఈజీలీ when compared to సింగిల్ లింక్ లిస్ట్. సో సింగిల్ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే మనకి డిలీషన్ ఆపరేషన్ మనం డబ్ల్యూ లింక్ లిస్ట్లో ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఒక వాల్యూని ఏదైనా వాల్యూని డిలీట్ చేయాలనుకుంటే ఈజీగా డిలీట్ చేయొచ్చు కొంచెం సింగిల్ లింక్ లిస్ట్తో పోల్చుకుంటే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా ఇంట్రడక్షన్ ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా డబ్ల్యూ లింక్ లిస్ట్ గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.